పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదు. అమాయకుల ప్రాణాలు తీయడం అంటే మొత్తం మానవాళిని చంపడంతో సమానమని ఆత్మకూరు ముస్లిం సోదరులు పేర్కొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదులకు కులమతాలు ఉండవని, వారికి కేవలం కావాల్సింది లబ్ధి మాత్రమేనని తెలిపారు. ఆక్రమిత కాశ్మీర్లో దాడులు నిర్వహించి ఉగ్రమూకల్ని సమూలంగా ఏరివేయాలని కోరుతున్నామన్నారు. టూరిస్టులపై ఉగ్రవాదుల దాడులను రక్షణ కల్పించండి కాశ్మీర్ ప్రజలకు, రక్షణ కల్పించండి కాశ్మీర్ ప్రజలకు. లౌకిక రాజ్యం కావాలి, లౌకిక రాజ్యం కావాలి, లౌకిక రాజ్యం కావాలి. మధ్యాహ్నం 2:30 జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో జరిగిన దాడిని ఆత్మకూరు ముస్లిం ప్రజానికం వైపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా ఆ దాడి ముస్లింలకు అన్వయించి ఇది ముస్లింలు హిందువులపై చేసిన దాడిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రచారం చేస్తుంది. ఇది అబద్దం. సోషల్ మీడియాలో జీతాలు మరీ ఇచ్చి ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మనం అడ్డుకోవాలి. ఉగ్రవాదులకి మతం ఉండదు, కులం ఉండదు, ప్రాంతం ఉండదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడమే. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై దాడి జరగడం వల్ల అక్కడ టూరిజం తగ్గిపోయి అక్కడున్న ప్రజలకి రోజు వచ్చే డబ్బులు కూడా రావు. అలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలే ఈ చర్యలకు ఎందుకు పాల్పడతారో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు. ఉగ్రవాది దాడులు ఇది ముస్లింలకు సంబంధించింది, ముస్లింలు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ పచ్చి అబద్దాలు. కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం వల్ల, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటిని మళ్లీ జరగకుండా, ఈ ఉగ్రవాదుల దాడులు మళ్లీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆత్మకూరు ముస్లిం ప్రజానికం వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. మధ్యాహ్నం కాశ్మీర్ లోయలో 2:30 పహల్గాం దగ్గర టూరిస్టుల మీద ఉగ్రమూకలు అమానుషంగా దాడి చేసి అమాయక ప్రజలని కాల్చిపారేసి చంపేశారు. ఇది తీవ్రమైనటువంటి ఘటన, తీవ్ర శోచనమైనటువంటి ఘటన. ఇది భారత జాతి ప్రజలుగా, భారత ముద్దుబిడ్డలుగా మనమంతా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి జరగకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇటువంటి ఉగ్రముఖంలో వేయాలి. అక్కడ నుండి కాశ్మీర్ ప్రజలకు రక్షణ కల్పించాలి. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న మీడియా ప్రచారం అక్కడ కేవలం హిందువులనే ఉగ్రమూకలు పేరు అడిగి, ఐడీ కార్డు అడిగి, లుంగీలిప్పి కాల్చి చంపారని చెప్పి ఈ రోజు బీజేపీ సోషల్ మీడియా ఏకదాటున ప్రచారం చేస్తా ఉంది. అది అవాస్తవం. ఇది డైవర్ట్ పాలిటిక్స్ కి సూచనగా మేము భావిస్తున్నాం. వాస్తవంగా అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ లో గుర్రాన్ని తిప్పుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటున్న ముస్లిం వ్యక్తి ఎటువంటి ఆయుధం లేకుండా ఉగ్రవాదుల్లో అమాయక ప్రజలు కాలుస్తుంటే వాళ్ళకి రక్షణగా అడ్డుపడి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలకు ఒకటే సూచిస్తున్నా, టెర్రరిస్టులకి, ఒక మతోన్మాది ఉగ్రవాదికి ఈ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అది వాళ్ళకి పట్టదు. వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి అమాయకమైన ప్రజలను కాల్చేదానికి సిద్దపడి ఉన్నారు. ఈ దేశంలో అనిస్థితి తేవాలని చెప్పి పక్కన ఉన్నట్టు పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టు ప్రయత్నిస్తా ఉంది. దీన్ని మనం మూకమ్ముగా, ఉమ్మడిగా, కులమతాల అతీతంగా ఈ దాడిని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులందరినీ తరిమేయాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేస్తే మన దేశం సుశాంతంగా సౌభాగ్యంగా వర్ధిల్లుతుంది. అందుకని ఇక్కడ కుల మతాలు అతీతంగా ఈ ఖండన ఖండించాలి. ఈ దుర్మార్గమైన జెండాని ముస్లింస్ గా, ఈ భారతీయ పౌరులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.